Hey guys, welcome back to my channel. This is Sancha Reddy. లాస్ట్ వీడియోలో హైదరాబాద్ టు అండమాన్ వచ్చాం కదా, అండ్ హ్యాబ్లాక్ లో కూడా 2 days ఉండి ఏమేమి చేసాం మొత్తం చూపించాను. ఇది వచ్చేసి డే 3. ఇక్కడ నుంచి వేరే ఐలాండ్ కి అయితే వెళ్తున్నాము, అదే నీల్ ఐలాండ్. దానికోసం జెట్టి పాయింట్ కి అయితే వచ్చేసాము. మన ఫెరీ వచ్చేస్తుంది, సో నాటికాకి అయితే బుక్ చేసుకున్నాము. ఇలా లగేజెస్ అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. హాయ్, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఈ బ్యూటిఫుల్ హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్ కి అయితే వెళ్తున్నాము. 1 hour పడుతుంది జర్నీ. నాటికల్ 3 ఐలాండ్స్ వెళ్ళొచ్చు: పోర్ట్ బ్లేర్, హ్యావ్లాక్ అండ్ నీల్ ఐలాండ్. టామ్ అండ్ జెర్రీ ఏదో పెట్టారు, సో అది చూస్తే ఉన్నారు పిల్లలు. ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయాము. వాటర్ అయితే ఒక డిఫరెంట్ కలర్ బ్లూ షేడ్ తో ఉంది. ఎంత బాగుందంటే ఏదైనా ఫారెన్ కంట్రీకి వచ్చాము అనిపించింది. మీరు తీసుకున్న ట్రావెల్ ఏజెన్సీ జర్నీ ఎంపైర్స్ అయితే రెడీ ఉన్నారు జట్టి బయటని. And next we will go to Lakshmanpur sunset point. Okay, these 3 beaches we will cover today, and tomorrow you have 10:35 Nautica. Okay, so 9:30 we will be come. షెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ టైంకి ఏ ప్లేసెస్ కి తీసుకెళ్తారని చెప్పి. వాళ్ళ సర్వీసెస్ అన్ని చాలా బాగున్నాయి, ఆన్ టైం పికప్ చేసుకుంటారు. అండ్ సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను, యూ కెన్ గో త్రూ దట్. చాలా బాగా నచ్చాయి ఈ లైన్స్. సో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఆలోచించాలి. ఈ నీల్ ఐలాండ్ అనేది చాలా చిన్నది కంపేర్ టు హ్యావ్లాక్. సో ఫస్ట్ అయితే మనల్ని మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. హోటల్ నేమ్ వచ్చేసి సింఫనీ సమ్మర్ శాండ్స్ లో అయితే స్టే ఇచ్చారు మాకు. ఇది వచ్చేసి వాళ్ళ రిసెప్షన్ ఏరియా. వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు. అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మా చిన్నోడు రూమ్ టూర్ చేస్తామంటే చూద్దాం. బెడ్ ఇక్కడైతే టీవీ ఇచ్చారు, ఇదంతా ఇచ్చారు. ఇదైతే చూడండి మా వ్యూ బాల్కనీ గురించి. Yeah, that is the swimming pool. So we can sit and relax, isn't it? ఇక్కడ చూసేసరికి వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ అయితే చాలా క్లీన్ ఉంది. చూడండి వాష్రూమ్. Okay, come. There is this thing also. Cupboard. And one locker. You can keep valuable things here. Correct? Yes. This is our room, guys. If you like it, comment down. చూడండి స్విమ్మింగ్ పూల్ అంతా అక్కడి నుంచి ఇట్లా వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా వరకు ఇక్కడ వరకు ఉంది గైస్. సేపు రిలాక్స్ అయిన తర్వాత కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము.
రోడ్ పక్కన అంతా కొబ్బరి చెట్లే, గ్రీనరీగా చాలా బాగుంది. ఏ బీచ్ మనం వెళ్తున్నాం? బరక్పూర్ బీచ్. బరక్పూర్ బీచ్ అంటే బరక్పూర్. ఇలా ఫన్నీగా ఉంటాయి మా కాన్వర్సేషన్స్. సో మొత్తానికి అయితే ఒక బీచ్ కి అయితే వచ్చాము అండ్ అక్కడ మొత్తం మా షాపింగ్ అయితే ఫుల్ హడావిడి ఉంది, ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. ఒక లుక్ వేయండి మరి. వెల్కమ్ టు భరత్పూర్ బీచ్. ఇప్పుడైతే కరెక్ట్ గానే చెప్పాను. నీల్ ఐలాండ్ లో ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కి చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ స్నాకరింగ్, స్కూబా డైవింగ్, గ్లాస్ బోట్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రైసెస్ అది మెన్షన్ చేశారు బోర్డ్ లో, చూడొచ్చు. ఇక్కడ చూపడొచ్చు ఎంత లోపల వరకు వెళ్ళారో. ఈ బీచ్ లో ఎక్కువ ఏం డెప్త్ ఉండదు అనుకుంటా. ఫ్యామిలీస్ అంతా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ మంచిగా చెట్ల కింద. సో ఇక్కడ ఒక ఆంధ్ర రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇది బీచ్ పక్కనే ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. వాటర్ గేమ్స్కి వెళ్ళడానికి అటు వెళ్ళాలి. సో మేమైతే ఇప్పుడు గ్లాస్ బోట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ కొంచెం వెళ్తే మనకి ఆంధ్ర రెస్టారెంట్ ఉంది ఇది కూడా. సో వే టు వాటర్ స్పోర్ట్స్. సో అక్కడ నుంచి మనం ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళాలి వాటర్ స్పోర్ట్స్కి. సో ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా రకాలే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎలిఫెంటా బీచ్లో చేయకపోతే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా తక్కువనే ఉంది. వా, న్యాచురల్లీ చెట్ల కింద పెట్టారనమాట. మై గాడ్. సో అక్కడ కౌంటర్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి యాక్టివిటీస్ చేయాలన్నమాట. సో ఈ బోట్లో మనకి ఏ యాక్టివిటీస్ కావాలంటే ఆ యాక్టివిటీస్కి తీసుకెళ్తారు. మార్నింగ్ వచ్చింది జడి పాయింట్ అక్కడ ఉంది పైన. క్రిస్టల్ క్లియర్ ఉంటాయి చూడండి. రాక్స్ కూడా కనిపిస్తాయి, మొత్తం క్లియర్గా ఉంటాయి. సో లాస్ట్ చేయడానికి అండ్ వేరే యాక్టివిటీ. ఆల్రెడీ వాటర్ యాక్టివిటీస్ ఎలిఫెంట్ బీచ్ లో చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ గ్లాస్ బోట్ కి అయితే వెళ్తున్నాము. బోట్ కింద భాగంలో మనకి ఇట్లా గ్లాస్ అయితే పెట్టారు. అక్కడ నుంచి మనం కోరల్స్ అండ్ ఫిషెస్ ని చూడొచ్చు. స్టార్ట్ అయిపోయింది. Wow, Ayan, look down now. अरे fish दिख रहे हैं मुझे. Wow, 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 wow. All this time I've been holding on so tight, cause so that I can feed another fish. I need to use. So call my time, but you weren't really mine, just something to do. చూడొచ్చు, కొందరు స్నార్క్లింగ్ కూడా ఇదే ప్లేస్ లో చేస్తున్నారు. జస్ట్ ఫేస్ మాస్క్ లా ఉంటుంది, మనం అండర్ వాటర్ కూడా వెళ్ళిన అవసరం లేదు. Such a beautiful ocean. ఫోన్లో తీస్తే అసలు క్లారిటీ లేదు, బట్ మేము డైరెక్ట్ గా చూస్తే ఆ గ్లాస్ నుంచి చాలా బాగుంది. రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. గ్లాస్ బోట్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో ఇది నేను ఇంతాక చూపించిన ప్లేసే. ఇక్కడ వరకు వాటర్ ఉండే, ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. సో లో టైడ్ అయితే ఉంది. సో అందుకే జనాలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. ఈ లో అండ్ హై టైడ్స్ గురించి యాప్స్ ఉంటాయి, వాటిలో చూసుకోవచ్చు. లేకపోతే హోటల్ వాళ్ళని అడిగినా కూడా డీటెయిల్స్ చెప్తారు. లంచ్ టైం అయితే అయింది. సో బీచ్ పక్కనే ఉన్న ఆంధ్ర రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేద్దామని వెళ్తున్నాము. ఆంధ్ర థాలి అండ్ ఒక ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము, ఎందుకంటే అక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ట్రై చేస్తాము ఫిషెస్. మా బాబు బీచ్ లోకి వచ్చేపు ఆడుకుంటా అన్నాడు, ఇంకా అందుకే ఉండిపోయాం అక్కడ. Yes, like that. No, take it out slowly. Your success.
Okay. You should make. కలిసింది ఇక్కడ పెట్టు. రాజా సాప్ రాజా సాప్ రాజా సాప్ రాజా సాప్ రాజా పాప ఆడుతుంటే అక్కడ రిలాక్స్ అయ్యాం, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. Okay, nice. బ్యూటిఫుల్. బాబుకి డ్రెస్ చేంజ్ చేసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేచురల్ కోరల్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్ళాము. వాకింగ్ అయితే ఉంది, అక్కడ ఫుడ్ అండ్ షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆ బీచ్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ ఫుడ్ టు బీచ్ అన్నమాట. Low tide. రెడ్ కోరల్స్ అంట. అలానే వాకింగ్ ఉంది, కంఫర్టబుల్ ఫుడ్ వేర్ ఉంటే బెటర్. See down, see down. సో అక్కడ స్టార్ట్ చేసాం మనం, అక్కడి నుంచి ఇలా 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 ఇక్కడికి వచ్చాం. అదే ఆర్క్ లాగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే న్యాచురల్ గా ఫామ్ అయిన బ్రిడ్జ్ అంతా. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. వేవ్స్ అక్కడ అలా పడి పడి న్యాచురల్ గా అలా బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిందంట. గ్రేట్ కదా, చాలా వింతగా అనిపించింది. వాటర్ ఉన్నాయి, దాంట్లో ఫిషెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి. అదేదో న్యాచురల్ అక్వేరియం లాగా అనిపించింది ఆ ప్లేస్ అంతా కూడా. ఈ న్యాచురల్ బ్రిడ్జ్ చూడడానికి మనకి లో టైడ్ ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది, లేకపోతే అదంతా కూడా మునిగిపోతుంది. ఆ చెట్టు దగ్గర వరకు వస్తుంది వాటర్. అండ్ ఇది ఇంకోటి అనమాట న్యాచురల్ బ్రిడ్జ్. సో 2 ఉన్నాయి అక్కడ. సో తప్పకుండా మనకి టైడ్స్ అయితే చూసుకొని రావాలన్నమాట, లేకపోతే బిస్కెటే అవుతుంది. చూసారా ఇప్పుడు వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి కదా, అవన్నీ పై వరకు ఆ బ్రిడ్జ్ వరకు వచ్చేస్తాయంట. లోనే కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి కదా, దాంట్లోనే మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్, కారల్స్ అన్ని కనిపించాయి. చూడొచ్చు వాటర్ ఆ మధ్యలోకి వెళ్ళి ఎలా రాక్స్ అంతా కర్వ్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో. ఆ ఎండకి నడిచి నడిచి ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు, బిగ్ బిగ్ ట్రీస్ తో అటు ఇటు. పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము వెళ్తున్నాము లక్ష్మణ్పూర్ 1 బీచ్ కి. 2 బీచ్ చూసాం కదా, ఇప్పుడు 1 బీచ్ అనమాట. గెట్ దట్ హ్యూజ్ ట్రీస్. వెహికల్స్ అయితే అలా చేయట్లేరు, వాక్ చేస్తూ వెళ్ళాలి పార్కింగ్ స్లాట్ లో పెట్టేసి. Come here. బీచ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అదిరిపోయిన ప్లేస్ మాత్రం. సో ఆ బిగ్ బిగ్ హ్యూజ్ గ్రీనరీ ట్రీస్ తోని ఆ మధ్యలో వాటర్ ఎక్సలెంట్ ఉంది. అండ్ శాండ్ కూడా, ఓ మై గాడ్. అండ్ దిస్ బీచ్ ఇస్ బెస్ట్ ఫర్ సన్సెట్ అనమాట. సో అక్కడ ఐలాండ్ లో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా సన్సెట్ కి మాత్రం ఈ పాయింట్ కి వచ్చేస్తారు. Eiffel Tower. How come this is Eiffel Tower? Right? It became Eiffel Tower. Then what is this Taj Mahal? This is Charminar. Charminar. ఆ శాండ్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందంటే అసలు ఎవ్వరికైనా దాన్ని ముట్టుకొని ఆడుకోవాలనిపిస్తుంది. అంత బాగుంది అనమాట, అంత ఫైన్ శాండ్. Weekend. Laddu I am preparing. Laddu కావాలా నాయనా? వద్దు నాయనా. ఇక్కడ అందరు సన్సెట్ కోసం వెయిట్ చేస్తారు. అది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మినిట్స్ లో అయిపోతుంది. చిన్నప్పుడు మనం పెయింటింగ్ వేసేటప్పుడు సన్సెట్ డ్రాయింగ్ ఉంటది కదా, అట్లా అనిపించింది.
ఇట్లా సన్సెట్ అయితే అయిపోయింది అండ్ చూడండి అక్కడ ఒక బోట్ వెళ్తుంది, ఎంత బాగుందో ఆ వాటర్, మౌంటైన్స్ అండ్ ఆ బోట్. బీచ్ లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. నైట్ టైంలో ఇక్కడ స్టార్ గేజింగ్ చేయొచ్చు. ఇదే ఎక్విప్మెంట్ అన్నమాట. సో మనకి వీళ్ళందరూ వెళ్ళిపోగానే నైట్ అవ్వగానే మనకి అక్కడ చూపిస్తారు. 600 per person అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా మాకు బాబు ఉన్నాడు, చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాము. హోటల్కి వచ్చేసరికి చీకటి అయిపోయింది అండ్ డిన్నర్ చేయడానికి పక్కనే ఉన్న రెస్టారెంట్స్ కి అయితే వెళ్తున్నాము. మేము ట్రావెల్ లో ఉన్నప్పుడు సింపుల్ ఫుడ్స్ తీసుకుంటాము, ఎందుకంటే ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి. ఇది వచ్చేసి మేము స్టే చేస్తున్న హోటల్లో పూల్ దగ్గర నైట్ వ్యూ. 20 minutes. హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 4 in Andaman. టైం 4:45 అవుతుంది. మాకు దగ్గరలో ఉన్న సన్ రైజ్ పాయింట్ కి అయితే వెళ్తున్నాము. స్కూటీస్ రెంట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్, కాకపోతే అస్సలు దొరకవు ఈ ఐలాండ్ లో మాత్రం స్పెషల్ గా. అండ్ సైకిల్స్ ఉన్నాయి, కాకపోతే అయాన్ చిన్నడు అని చెప్పేసి ఇంకా సైకిల్ మీద కాకుండా హోటల్ వాళ్ళు ఏదో కాంటాక్ట్ ఇస్తే ఆటోలో వచ్చాము. సీతాపూర్ బీచ్ కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అటు సైడ్ వచ్చేసి మనకి కేవ్ ఉంటుంది. అట్ ప్రెసెంట్ లో టైడే ఉంది, వెళ్ళొచ్చు అనుకుంటాము. పాపం మా ఆయంష్ బాబుని మార్నింగ్ లేపాము, అందుకే డల్ గా ఉన్నాడు. We were sparks on quiet streets, two hearts finding ways. సో మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు. Life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have సో అది ఓపెనింగ్. కొంచెం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే కేవ్ లాంటిది ఉంటుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, సో లో టైడ్ ఉంది. మనం ఆ కేవ్స్ని చూడాలంటే లో టైడ్ ఉన్నప్పుడే రావాలన్నమాట, లేకపోతే ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తాయి. సో అటు సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది, దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక దగ్గర మొత్తం ఫుల్ స్టోన్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి డిఫరెంట్ గా. అక్కడి నుంచి వచ్చాం మనం. ఇక్కడ చాలా బాగుంది అసలు. చెట్టు అనుకుంటా బ్రాంచెస్. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే అదిరిపోతాయి. చూడండి బ్రాంచెస్ ఎట్లున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందరు అక్కడికే అయిపోయారు, మేము మాత్రం ఇటు వస్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ప్లేస్. అండ్ ఇప్పుడు ఇది ఎక్కాలన్నమాట, మనం క్రాస్ చేయాలి ఇది. సో ఇది ఎక్కి ఇది క్రాస్ చేస్తే సపరేట్ బీచ్ వస్తుంది, ఇట్లా ప్రైవేట్గా బీచ్. సో దట్ ఈస్ అ కేవ్. We finally found it. So this is the Sitapur beach cave.
కేవ్ లోపల నుంచి మనకు వచ్చేసి వ్యూ ఇలా ఉంటుంది. All this time, I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but సన్ రైజ్ రాలే, nevertheless, సో అంత కేవ్కి వచ్చి I get lost when I look in your eyes. I just want to be next to your I get lost when I look in your eyes. You can see this white stone. So this is called limestone cave. In Thailand or Vietnam, if you go, they will take for a one-day trip to show this limestone cave. Look, I had one Titanic ship here. highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me? టైగర్ ఇది మాతోటే వస్తా. Remember me? Said you'd be my heart's home. Guess you were biding your turn to go. ఇక్కడ ఇంకోటి చిన్న కేవ్ అయితే ఉంది. దాని నుంచి వ్యూస్ మొత్తం ఇలా ఉన్నాయి. నడవచ్చా? సో ఒకవేళ ఇక్కడ హై టైడ్ అట్లా ఉంటే మనము ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట, ఇట్లా వెళ్ళొచ్చు. దెక్కి అట్టించి వెళ్ళాలి, కాకపోతే కొంచెం పర్వాలేదు కాబట్టి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇట్లుందనమాట, హై టైడ్ వస్తుంది. సో ఇంతకు లేనప్పుడు లేదు, ఇంతకు చెప్పి చూపించా కదా అవేవి చూడండి. ఇప్పుడు వచ్చేస్తుంది మొత్తం, ఇంతకు అక్కడ వరకు ఉండే కదా. ఇక్కడ ఒక అతను స్నోకలింగ్ కిట్ తెచ్చుకొని చేస్తున్నాడు. రిటర్న్ లో బ్రేక్స్ తీసుకుంటూ అట్లా కూర్చొని వస్తున్నాము. సో మేము వెళ్ళేటప్పుడు మొత్తం స్టోన్సే కనిపించినట్టు వెళ్ళేటప్పుడు, చూడండి మొత్తం వాటర్ వచ్చేసింది. ఒక ఇద్దరు పిల్లలు వారి పేరెంట్స్ హెల్ప్ తో ఇట్లా షేప్స్ అయితే చేశారనమాట. ఎగ్జాక్ట్ గా సెల్లర్ జైల్ అండమాన్లో ఉంటుంది కదా, అలా చేశారు. మేము వచ్చినప్పుడు అక్కడ వరకు వెళ్ళారు సన్ రైజ్ చూడడానికి, మొత్తం నడిపోయింది. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. మా గేటుకి ఎదురుగున్నది కూడా వీళ్ళ ప్రాపర్టీయే. అక్కడ నుంచి బీచ్ వ్యూ ఉందంట, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. వావ్, బ్యూటిఫుల్ ఉంది. హోటల్ నుంచి ఇట్లా వచ్చాము, కాకపోతే ఇప్పుడు ఇది లో టైడ్లో ఉంది. బ్యాక్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. డీప్ స్టే చేస్తున్న హోటల్లో బుఫే కాంప్లిమెంటరీకి వెళ్ళాము. మసాలా ఇడ్లీ అంట, ఇది సేమియా ఉప్మా, సాంబార్, కాంప్లెక్స్, పొటాటో వెడ్జెస్, మ్యాగీ మసాలా, మ్యాగీ కర్డ్, ఆలూ పరాఠా, some juice, chicken, masala omelets.
సో ఇప్పుడైతే సెకండ్ హోటల్ చెక్అవుట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చెక్అవుట్ చేసిన తర్వాత కార్ అయితే వచ్చేసింది మనల్ని పిక్ చేసుకోవడానికి. కోకోనట్స్ మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి, టేస్ట్ కూడా అదిరిపోయాయి, అసలు చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇంకో ఐలాండ్ పోర్ట్ ప్లేర్ కి వెళ్ళటానికి జెట్టి కోసం వచ్చాము. ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నారు అందరు ఇక్కడ. బీచ్ పక్కన ఇట్లా బ్లూ కలర్ వాటర్ అయితే కనిపించాయి అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అది కూడా. నిన్నంతా వాటర్ వెనకకి వెళ్ళిపోయింది కదా, అదే ప్లేస్. మాత్రం ఫుల్ వాటర్ తో కలకలాడుతుంది. సో నిన్న ఇక్కడే మనం వాటర్ అక్కడ అయితే అక్కడే ఆడుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు స్కూబా డైవింగ్ చేసి రిటర్న్ వస్తున్నారు. ఐలాండ్ ఎలా ఉంటుంది, ఏమేమి చూసాము అన్ని చూపించాను కదా. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మేము ఫ్లోట్ బేర్ కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఏముంటాయో చూసేద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.